ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 7వ రోజు సోపానాలు డాక్టర్ డి రేవతీదేవి గారు అందించిన వాటిల్లో మరొక ఆణిముత్యమనే చెప్పుకోవాలి. మనకి సనందన అనే మాస్టరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తున్నారు. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దామా. నా జీవితం బిజీగా విజయవంతంగా సాగుతున్నది. నాకు హాబీలు ఉన్నాయి, కుటుంబం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయినా ఏదో లోటు ఉన్నట్లు నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? జవాబు: ఎందుకంటే నిజంగానే లోటు ఉన్నది. నీలో ఆధ్యాత్మిక కనెక్షన్ లేకపోవటమే ఆ లోటు. అంటే దీని అర్థం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమని కాదు. చాలామంది సద్బుద్ధితో వారానికి ఒక్కోసారి వీలైనంత ఇంకా ఎక్కువ సార్లు చర్చికి, ఆలయానికి, ప్రార్థనా స్థలాలకు వెళ్ళి వస్తుంటారు. అలా వెళ్ళి వస్తుంటారే కానీ నిజంగా ఆధ్యాత్మికంగా తాము ఎదిగినట్లు వాళ్ళకు అనిపించదు. ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వాళ్ళు అక్కడ పూజారికి వదిలేస్తుంటారు. ఏవో కొన్ని ప్రార్థనలు, ధ్యానాలు తప్పిస్తే ఇది వాళ్ళ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మతానికి సంబంధం లేకుండా ఆత్మపరంగా ఎరుక పెంచుకోవటం. మనం సాధారణంగా నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు ఇవి క్రమం తప్పకుండా చేస్తున్నామా లేదా అని లెక్క చూసుకుంటాము. అవి క్రమం తప్పక చేస్తే మనం చాలా ఎదిగిపోయినట్లేనని భావిస్తుంటాము. అందుకే మన ఆధ్యాత్మికత మీటర్ అక్కడే ఆగిపోయి ఉంటుంది. కోరుకోమంటే మోక్షం కావాలని కోరుకుంటాం. మోక్షం కోరుకునేది ఇక్కడి కష్టాల నుంచి పారిపోవాలన్న ఉద్దేశంతోనే కానీ నిజంగా ఎదగాలన్న ఆలోచనతో కాదు. పారిపోయే దృష్టితో కోరుకునే మోక్షం వల్ల మనకు వీసమెత్తు లాభం కూడా ఉండదు. ఇక్కడ ఈ పరిస్థితుల మధ్య ఉంటూనే మన నిజతత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం అసలు మోక్షం జోలికే వెళ్ళము. స్వర్గం ఇక్కడే ఉంటుంది. మనకు మోక్షం అనగానే నేరుగా వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయి హాయిగా ఉండటం అని భావిస్తాము. పరమాత్మలో సుఖం ఉన్నది కాబట్టి ఆ పరమాత్మనైనా కోరుకుంటాము. పరమాత్మలో ఆ సుఖం లేదని తెలిస్తే పొరపాటును కూడా ఆయనలో లీనం కావాలని కోరుకోము. పరమాత్మ దాకా ఎగబాకన అవసరం లేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఇక్కడ ఏం చేయాలో తెలుసుకొని దానికి అనుగుణంగా ఆలోచించటం, ప్రవర్తించటం నేర్చుకుంటే చాలు. ఇంతకాలం నరకంగా కనబడిన ఈ భూమే మనకు స్వర్గం అయిపోతుంది. స్పిరిట్ అన్నా, దేవుడన్నా అదొక దివ్యజ్ఞానపరమైన ఆలోచన కాదు, అదొక జీవన స్థితి. ఆ స్థితిలో మీరు ఎంత ఎక్కువగా జీవిస్తే అంత ఎక్కువగా మీ జీవితం విస్తరిస్తుంది, అంత సంపూర్ణంగా అవుతుంది మీ జీవితం. అంటే దీనికి అర్థం మీ ఉద్వేగాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ కుటుంబాన్ని లేదా హాబీలను వదులుకోమని కాదు. వాటిని మీరు కొద్దిగా వేరే దృక్కోణం నుంచి చూడడం మొదలు పెడతారన్నమాట. స్పిరిట్ ఉనికిని అనుభవించడానికి మీరు చర్చిలోనో, గుడిసెలోనో కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. అంట్లు తోముకుంటూనో లేదా ఆఫీస్కు డ్రైవ్ చేసుకొని వెళ్తున్నా మీరు దాన్ని అనుభవించవచ్చు. మొదట్లో కొంతసేపు మాత్రమే ఆ స్థితిలో ఉండగలుగుతారు. తర్వాత క్రమేణా మీ సమయం అంతా ఆ స్థితిలో ఉండగలుగుతారు. 24 గంటలు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయి ఉంటారు. మీ జీవితంలో లీలలు, మహిమలు జరుగుతాయి. మీ జీవిత ప్రణాళిక, మీ జీవిత కార్యము కార్యరూపంలోకి వస్తాయి. మీ అద్భుతమైన కొత్త సమాచారాన్ని, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటారు. మీలోని అతీంద్రియ శక్తులను, సామర్థ్యాలను మీరు తెలుసుకుంటారు. నిజానికి మీరెవరో మీరు గుర్తుపట్టడం మొదలు పెడతారు. మీరు కేవలం ఈ శరీరం, మీ వ్యక్తిత్వం, మీ మెదడు కాదు, దానికన్నా అతీతులు. మీరు అంతరిక్షానికి చెందిన ఏంజల్స్. ఆధ్యాత్మిక కారణంగా మీ ఉనికిని ఇలా ఉపయోగించుకుంటున్నారు మీరు. అంతే. జీవితం పట్ల మీ దృష్టే మారిపోతుంది. మీ జీవితాన్ని మళ్ళీ ఈ విధంగా మీరు ఎన్నడూ చూడరు. దానివల్ల మీ జీవితం క్రమేణా మీరు వచ్చిన పనితోనూ, దివ్య ప్రేమతోనూ నిండిపోతుంది. మీ జీవితంలో ఎలాంటి లోటు ఉన్నట్లు మీకు మళ్ళీ అనిపించదు. మీ జీవితం పరిపూర్ణమవుతుంది. మీరు స్వేచ్ఛ సంకల్పం ఉన్న గ్రహం మీద జీవిస్తున్నారు. మీ వర్తమానాన్ని, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటారు. ఇప్పుడున్నట్లు ఉంటూ స్పిరిట్తో కనెక్షన్ లేకుండా జీవితం సాఫల్యం కాకుండా ఇలాగే ఉండాలనుకుంటే ఉండండి. లేదా అన్వేషించి అద్భుతమైన దాన్ని, ఉల్లాసం కలిగించేదాన్ని, జీవితాన్ని సాఫల్యం చేసేదాన్ని సాధించండి. ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మాస్టర్స్, ఇక్కడ మోక్షం అంటే పరమాత్మలో లీనమైపోతమే అని మనం భావిస్తూ ఉంటాము. అసలు మోక్షం అంటే మనం ఇక్కడికి వచ్చి ఏ పని మీద వచ్చామో ఆ పని పూర్తి చేసుకొని పూర్ణాత్మ అవ్వటానికి వస్తే పూర్ణాత్మ అయిపోవడం, లేదా మరొకటి లాగా మనం ఫామ్ అవ్వాలనుకొని వస్తే అలా అయిపోవటమే
మోక్షము అంటారు. ఓకే అండి, రేపు మరొక ప్రశ్నతో మీ ముందుకి రాబోతున్నాను. మరి మీ ఆశీర్వాదం, మీ స్వీకారం, మీ ప్రోత్సాహం నిరంతరం ఇలానే కొనసాగుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.